Please subscribe to our YouTube channel. Like and share this video. భారతీ తీర్థుల గురించి అద్భుతమైన శ్లోకాలు రాశాను. విధుశేఖర భారతీ స్వామి వారి గురించి అద్భుతమైన శ్లోకాలు రాశాను. నేను కాశ్మీరములో ఆ మహాసరస్వతీదేవి సన్నిధిలో కూర్చుంటే దానికి చిత్రం గీస్తే ఎట్లొస్తుందంటే నేను అలా రాశాను. అందులో మొత్తము అలా పెద్ద దీనిలో మహాసరస్వతీదేవి కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత శంకరుల వారు కనిపిస్తూ ఉంటారు. ఆ శంకరుల వారి తర్వాత భారతీ తీర్థ శ్రీచరణులు కనపడుతూ ఉంటారు. అప్పటికి ఇంకా దాని తర్వాత విధుశేఖర భారతీ స్వామి వారు కనపడుతుంటారు. ఆ తర్వాత నాగఫణి శర్మ కనపడుతూ ఉంటాడు. ఇలా క్రమముగా అందులో అలా వచ్చి అక్కడ ఆ మహాసన్నిధానము అటువంటి మహాద్భుతంగా వర్ణనం చేశాను. ఒక అక్షరము, 2 అక్షరాలతో శ్లోకము, 3 అక్షరాలతో శ్లోకము, 4 అక్షరాలతో శ్లోకము, 27, 26 అక్షరాలే ఉన్నాయి ఛందస్సులో. 27 అక్షరాలతో కూడా ఒక ఛందస్సు శ్లోకములు రాశాను. అంటే ప్రతిదీ ఒక అద్భుతం అందులో. ఇవన్నీ దీనికి 18 సర్గలు ఉన్నాయి. 18 సర్గలలోనూ ప్రతి సర్గలో చివర సర్గాంత గద్యము ఉంటుంది. అంటే నేను ఫలానా, మా తాతగారు ఫలానా, ఇలోనయ్యా నేను ఈ వంశములో పుట్టాను, నేను ఈ గోత్రమునకు సంబంధించిన వాడిని అని రాయటము. ఇలా రాస్తూ అందులో నేను రాసుకున్నాను ముఖ్యంగా భువి సంచరత్ శారదా స్వరూపాణం సాక్షాత్ లోకానుగ్రహార్థం అవతరిత తత్వానాం అవతీర్ణ తత్వానాం భారతీ తీర్థ శ్రీచరణానాం సహస్రేషు శిష్యేషు అహం అన్యతమః శిష్యః పరమాణుః అని రాసుకున్నాను ఆ గద్యములో నేను. ఇది భారతీ తీర్థులు వింటుంటారని నాకు నమ్మకం. ఎక్కడ మాట్లాడినా వినగలరు. ఆయన మహాతపస్వి. ఆయన విద్యా తపస్సు ఇవాళ భూమండలములో అంత విద్యా తపస్సులు రెండూ తొణికిసలాడుతూ ఉన్నటువంటి ఏకైక స్వరూపము భారతీ తీర్థ శ్రీచరణులు. ఇలా నేను ఆ గద్య ప్రతి సర్గ చివర ఉంటుంది. మరి ఆ ప్రింట్ చేసేవాడు అన్నారు, సార్ ఇది ప్రతి సర్గ చివర ఉండటం ఎందుకు, కనీసం 2 సర్గలకు ఒకసారి అన్నా పెట్టండి, ఇదే కదా మరి పేజీలు. అప్పటికే ఇన్ని 500 పేజీల కావ్యం అయింది అది. ఇట్లాంటప్పుడు కొంచెం ఈ కాగితాలు తగ్గుతాయి, కొంచెం బరువు తగ్గుతుంది. ఇలాంటివన్నీ కొంచెం తగ్గించే ఉపాయాలలో ఇది కూడా ఒకటి చెప్పాడు. సరే వాడు వద్దనలేదు కదా, 2 సర్గలకు ఒకసారి వేయమన్నాడు. పర్వాలేదులే, ఏముందిలే అని అట్లయినా కూడా 18 సర్గలకు 9 పర్యాయాలు వస్తుంది. ఒకటి మొదటిది కాబట్టి మొత్తం 10 పర్యాయాలు అందులో వస్తుంది కదా అని సంతృప్తి చెంది వేశాను నేను. Please subscribe to our YouTube channel. Like and share this video.